ఏడాది సంక్రాంతి సీజన్ను రాజా సాబ్తో గ్రాండ్ గా ఓపెన్ చేశాడు రెబెల్ సాబ్. అయితే ఇది హారర్ కామెడీ సినిమా. కొద్దిగా గ్యాప్ ఇచ్చి టాలీవుడ్ రిలీజ్ చేస్తున్న సినిమాలన్నీ కామెడీతోనే నిండిపోయాయి. కామెడీ ఫ్యామిలీ అనిల్ రావిపూడికి పెద్ద బలం. ఈ బలాన్ని మరోసారి నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు రావిపూడి. చిరు వెంకీతో కలిసి మనశంకర వరప్రసాద్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఇప్పటికే మెగా మూవీకి కావలసినంత బజ్ ఉంది. వెనుక అనిల్ రావిపూడి బ్రాండ్ ఉంది. అన్నీ కలిసి వస్తే సంక్రాంతికి వస్తున్నా మించిన హిట్ ను రావిపూడి చూడబోతున్నాడు. ఇక రవితేజ మరో హీరో శర్వానంద్ మూవీస్ స్టోరీస్ సేమ్ స్టైల్లో కనిపిస్తున్నాయి. కాకపోతే ఎవరి ఇష్యూస్ వారికి ఉన్నాయి. స్టోరీలో మాత్రం కావలసినంత కామెడీ ఉంది. అయితే ఏ హీరో సంక్రాంతి సీజన్లో ఆడియన్స్ ను మెప్పిస్తాడో చూడాలి. మాస్ రాజా రూట్ మార్చి భర్త మహాశయులకు విజ్ఞప్తి చేస్తుంటే శర్వానంద్ బాగా గ్యాప్ ఇచ్చి నారీ నారీ నడుమ మురారి అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎంటర్టైనింగ్ మూవీస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ నవీన్ పోలిశెట్టి. కొంత గ్యాప్ తర్వాత ఈసారి డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ తో అనగనగా ఒక రాజు కథ రాశాడు. పైగా టాలీవుడ్ హార్ట్ థ్రోబ్ సంక్రాంతి హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న మీనాక్షి చౌదరితో జోడీ కట్టాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సంక్రాంతి నవ్వులకు గ్యారంటీ ఇస్తోంది. జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది.